నమస్తే, మాది వెంకటాపురం. మా నాన్నగారి పేరు నాగేశ్వరరావు. మా నాన్నగారికి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వచ్చింది. అందువల్ల కాళ్ళు పూర్తిగా పడిపోయాయి. గుంటూరు, ఒంగోలు ఎక్కడ హాస్పిటల్ చూసినా సరే 18 నెలలు మెడిసిన్ వాడాలని చెప్పారు. తర్వాత సరైన మెడిసిన్ తీసుకొని వచ్చాము, అయినా తగ్గలేదు. తర్వాత ఇడుపులపాడు రాధాకృష్ణ హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. 2 నెలల్లో మెడిసిన్ వాడాము. 3వ నెల నుంచి బాగానే ఉంది. మా నాన్నగారు ఆయన లేచి నడుస్తున్నారు. ఏం పేరు నీ పేరు? నాగేశ్వరరావు. ఫస్ట్ వచ్చినప్పుడు నీకు 2 కాళ్ళు కదిలేవు, అసలు కదలవు. బాత్రూమ్ గట్ట వెళ్ళేవాడివి? బాత్రూమ్ కింద కూర్చొని జరుపుకుంటూ పోయేవాడి. నడు దగ్గర నుంచి బొడ్డు దగ్గర నుంచి కింద నీకేం పని చేసేది కాదు, అంతేగా? ఏదైనా మనుషులు పట్టుకొని 2 మనుషులు భుజాన్ని వేసుకొని పోయేవాళ్ళ తీసుకెళ్ళాలంటే? తీసుకుని పోయి ఎవరు లేనప్పుడేమో మా భార్య ఉన్నప్పుడు కింద తీస్తే మంచం మీద నుంచి జరుపుకుంటూ పోయేవాడిని. జరుపుకుంటూ బాత్రూమ్కి వెళ్ళేవాడి. ఎట్లా ఎత్తుకొని వెళ్ళేవాళ్ళ మీరు? అప్పుడు ఇద్దరు ఉంటే ఇలా ఎత్తుకెళ్ళాం సార్, అటో పక్క ఇటో పక్క ఈ కాలు అసలు పనిచేసేది కాదు. నిలబడలేడు సార్. ఇంకప్పుడు స్పర్శ కొంచెం లైట్ గా తెలుస్తుంది, పట్టుకున్నట్టు తెలిసేది, అంతేగాని కదిలిచ్చేవాడు కాలు ముడుచుకోవడం, తెరుచుకోవడం, చేతులతో మనం జరగడమే సార్. చేతులతో మనం జరగడం, అంతేగాని ఆయనంతా జరుపుకోవడం, ముడుచుకోవడం, కూర్చోవడం పడుకున్నట్టే సరే. అన్నం కూడా మేమే పెట్టాలి. లేదు కూర్చోబెడితే కూర్చోలేను, ముందు గట్టి పడ్డట్టుగా ఉందా ముందు కుర్చీ పెట్టుకొని సపోర్ట్ చేస్తే ముందుకు పడకుండా కూర్చున్నట్టు. ఇప్పుడు ఆయుర్వేద బెంగళూరు ద్వారా మురళీకృష్ణ డాక్టర్ తగ్గినందుకు నమస్కారం. నాగేశ్వరరావు అనే పేషెంట్ మన దగ్గర ఒక 3 నెలల ముందు వచ్చారు. అయితే అసలు నడవలేని స్థితిలోనే వచ్చారు. ఆ సమయంలో ఆయన రిపోర్ట్స్ అన్నీ చూస్తే ఆయనకి పాట్స్ టీబీ అని చెప్పేసి, అంటే స్పైనల్ కార్డ్కి వచ్చిన టీబీ వ్యాధి. దాని నుంచి అసలు నరాలు ఏం పని చేయకుండా మొత్తం చచ్చుబడిపోయి ఉన్నాయి. దీంట్లో మీ స్కాన్లో చూస్తే అసలు అర్థమవుతుంది. ఇక్కడేమో మనకి టీబీ అనేది వచ్చింది. ఇది చాలా రిపోర్ట్లు చాలా చోట్ల తిరిగి చూసి ఏమీ తగ్గక అసలు అలాగే ఉన్నారు. దాని తర్వాత మన దగ్గర అచ్చంగా ఆయుర్వేద మందులు వాడుకొని 2-3 నెలల్లోనే నడవడం అనేది మొదలుపెట్టారు. D6, D7, D8 ఈ D6, D7, D8 వర్టిబ్రాస్లో ఏదైతే ఉందో అక్కడ ట్యూబర్క్యులోసిస్ అనేది వచ్చింది, యాబ్సెస్ వచ్చింది. జనరల్గా ఈ స్పైనల్ టీబీలో వచ్చినప్పుడు జనరల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ యాంటీ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ వాడతారనమాట. అది ఒక 6 మంత్స్ దగ్గర నుంచి ఒక 13 మంత్స్ దాకా ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ వాడి అప్పుడు కూడా తగ్గితే కాళ్ళకి స్పర్శ వస్తుంది. తగ్గలేదనుకోండి కంటెంపరీ స్టాక్ మెడిసిన్స్లో దానికి నెక్స్ట్ సర్జరీ చేస్తారనమాట. స్పైన్కి ఏవైతే సర్జరీ ఉందో దానికి సర్జరీ చేసి అప్పుడు కూడా ఛాన్సెస్ ఎలా ఉంటుందంటే 50% ఛాన్సెసే ఉంటుంది స్పైన్కి టీబీ వచ్చి తగ్గిన తర్వాత. ఎందుకంటే అక్కడ వర్టిబ్రా అనేది బాగా వీక్ అయిపోతాయి కాబట్టి సర్జరీ కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. కానీ ఆయుర్వేదిక్లో దీనికి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ నాగేశ్వరరావు కేసు అనేది మనకి ఎగ్జాంపుల్ కేసు. అక్కడ ఉన్నటువంటి నరాల్లో బాగా స్ట్రెంత్ వచ్చేసేసి కండక్టివిటీ పెరిగి నరాలు బాగా పనిచేయడం జరుగుతుంది అన్నమాట ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా. ఇప్పుడు నాగేశ్వరరావు తన పని తాను చేసుకోగలుగుతున్నాడు, తన బాత్రూమ్ తనకి వెళ్ళగలుగుతున్నాడు, తన డే అండ్ లైఫ్ యాక్టివిటీస్ తననే చేసుకోగలుగుతున్నాడు అనమాట. ఎవరైతే కూడా స్పైనల్ టీబీ వచ్చి బాగా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వచ్చి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పూర్తిగా తగ్గి ఎలాంటి సర్జరీలు అవసరం లేకుండా నడవగలుగుతారు అనమాట. వెళ్ళిపోండి.